మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ పిఠాపురం యొక్క ఈ ఉపవాస ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మేము నీ బిడ్డలుగా ఈ విధంగా నీ సన్నిధిని అనుభవించడానికి మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రాంతాల్లో నుండి ఈ విధంగా నిన్ను ఆరాధించగలగడానికి మీరు అనుగ్రహించిన ఈ యొక్క టెక్నాలజీని బట్టి మాకు అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ ఉన్నందుకే నీకు అనేకమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతట్లో నీ కాపుదన్ని ఇచ్చారు. భయంకరమైన వేడిని వీటన్నిటి నుండి మమ్మల్ని భద్రపరిచి ఈ విధంగా నాయనా మరి పరిశుద్ధుల సహవాసాన్ని అనుభవించడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఆరాధన అంతట్లో మీ సహాయతను మేము అర్థిస్తున్నాం. సత్యంతో కూడిన ఆత్మతని ఆరాధించడానికి మాకు కృపను అనుగ్రహించండి. ఏకీవించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. మరి వివిధమైన డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా మేము అధిగమించడానికి కావాల్సిన కృపను ఇవ్వండి. ఈ ఆరాధన అంతర ద్వారా నీ నామానికి మహిమ, మా జీవితాలకు దీవెన ప్రసాదించమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడుకుని దేవుని యొక్క నామాన్ని మహింపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 689 కీర్తన మనందరం కలిసి పాడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 689 కీర్తన మనందరం కలిసి పాడదాం. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను,
ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. నేటి దినమునికై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగం చదువుకుందాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచేదని అనుకుంటుని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. తలలో ఉంచుదాం. దైవ సహాయంకై ప్రార్థిద్దాం. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ వాక్కులను కొద్ది నిమిషాలు ధ్యానిస్తూ ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యంగా మలచండి.
మా దేవా, ఇదిగో మీరు అలనాడు యోనా వంటి భక్తుల జీవితాల్లో యాక్టివ్గా ఉండి వారికి చేసిన కార్యాల ద్వారా ఇప్పటికీ మా జీవితాల్లో మీరు కార్యాలు జరిగించడానికి, ఆ విషయాల ద్వారా నీ వాక్కులు సుస్పష్టంగా మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకే స్తోత్రాలు. మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీ చిత్తానికి లోబడ్డానికి కృపను అనుగ్రహించండి. మా దేవా, నీ సేవకుడను నీ సిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించే కృపనివ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, యోనా అనేటువంటి ఒక గొప్ప ప్రవక్తను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు పలుమార్లు ఈ యొక్క ప్రవక్త గారిని గూర్చి జ్ఞాపకం చేశారు. ఈ ప్రవక్త గారు చాలా తన జీవిత కాలంలో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రవక్త గారు. ఆయన్ని దేవుడు ఒకానొక దినాన అన్యదేశంలో దేవుని యొక్క వాక్కును ప్రకటించాలి అని పిలిచాడు. ఈయనకు అది ఇష్టం లేదు. అదేమి చెప్పకుండా ఇతడు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు బలవంతంగా అతన్ని క్రమశిక్షణలో పెడుతూ ఉన్నాడు. యొప్పే అనేటువంటి ప్రాంతంలో హృదయాల్లో జరిగేటువంటి అంతరంగ శోధన, సంఘర్షణ అనే దాని గురించి మనం చూసాం. నేను దేవునికి లోబడాలా, లేక నాకున్నటువంటి నా ఓన్ ఫీలింగ్స్, నాకున్నటువంటి నేను పెట్టుకున్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు, వాటికే నేను లోబడాలా? దేవుడు నా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి నేను నమ్మిన బలమైన విషయాలను ఛాలెంజ్ చేస్తున్నప్పుడు నేనేం చెయ్యాలి? అది మనకు యొప్పే అనేటువంటి ప్రాంతం నేర్పించింది. యోనా గారు షిప్ ఎక్కారు, ఓడ ఎక్కారు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి. ఆ ఓడలో అక్కడ మనం నేర్చుకున్న పాఠాలు కూడా ఉన్నాయి. ఏంటి అంటే, అన్యజనుల ద్వారా యోనా గారికి దేవుని యొక్క ప్రవక్తకు దేవుడు పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు. యోనా యోనా, నువ్వు అనుకున్నంత దరిద్రులు ఏం కాదు అన్యజనులు. చూడు, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా ఉన్నారు. వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉన్నారు. వాళ్ళు ఇట్లా కానీ చాలా నీట్గా తన ప్రవక్తకు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. తుఫాను ఆగడం లేదు, గాలి నిమ్మలంగా అవడం లేదు. యోనాని ఎత్తి పారేయాల్సి వచ్చింది. వాళ్ళు ప్రార్థించి ఎత్తి పారేశారు. యోనా గారు సముద్రం లోపలికల్లా దిగిపోతున్నాడు. ఆ మధ్యధరా సముద్రంలో లోపలికి దిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు అది వరకే ఒక మత్స్యాన్ని ఇతని కొరకు ఏర్పాటు చేశాడు. ఎక్కడ పడిపోతాడో ఏమవుతాడో అనేది. సో ఈ దేవుడు ఏర్పరిచినటువంటి ఈ మత్స్యము యోనాను మృంగింది. మృంగినప్పుడు ఈ యొక్క మత్స్యము కడుపులో యోనా గారు 3 దినములు ఉన్నట్లుగా మరి అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ 3 దినాలు ఏం చేసినాడు, ఎట్లా బ్రతికినాడు, అవన్నీ వేరొక విషయం. కానీ ఇక్కడ మనం ఇక్కడ లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలను మాత్రం మనము ధ్యానించబద్దులమై ఉన్నాం. చాలాసార్లు ఈ లోపల ఉన్నటువంటి వారు చేప ఎట్లా మింగుతుంది, అంత చేప ఎట్లా వస్తుంది, ఆక్సిజన్ లేకుండా యోనా గారు ఎట్లా బ్రతికినారు, ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు రావచ్చు. మనకి కూడా రావచ్చు ఇంత సైన్స్ పెరిగిన తర్వాత కూడా. కానీ ఒకసారి బిల్లీ గ్రహం గారు అనుకుంటాను, ఆయన్ని ఎవరో ఒకరు అడిగితే ఆయన ఎట్లా చెప్పినారంట, చేప యోనాను మృంగడంలో ఆశ్చర్యమే ఉంది, ఒకవేళ బైబిల్ యోనా గారే ఆ యొక్క అంత పెద్ద చేపను మింగేశారని చెప్పినా కానీ నేను నమ్ముతాను, అదే విశ్వాసం అన్నాడు. సో కాబట్టి మనం విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాము. యోనా గారు ఈ 2వ అధ్యాయంలో మత్స్యము కడుపులో ఉన్నాడు. మత్స్యము కడుపులో నుండి కొన్ని పాఠాలు మనము ధ్యానించనై ఉన్నాము. యొప్పే దగ్గర మనం ఆగాము, అక్కడ పాఠాన్ని నేర్చుకున్నాం, సంఘర్షణను గురించి. ఓడపైన చాలాసేపే ఉన్నాము. హోరుగాలుల్లో భయంకరమైనటువంటి తుఫాను, ఆ వర్షంలో మనం పాఠం నేర్చుకున్న ఆ బిజీగా ఉన్నటువంటి ఆ కంగారు, భయాందోళనతో నిండినటువంటి
ఆ ప్రయాణికులతో వర్తకులతో పాటు మనము కొన్ని పాఠాలు దేవుని గురించి ప్రజల గురించి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఈ దినాన మత్స్యము కడుపులో యోనా గారితో మనం కొన్ని విషయాలు ధ్యానించవలసిన వారమై ఉన్నాం. నేను చదువుతున్నాను చూడండి. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఎలాగూ ప్రార్థించాను. మొత్తానికి అయ్యగారు చివరికి ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయరా నాయన అని వాళ్ళు చెప్పినారు. ఈయన చేసాడో లేదో మనకు తెలియదు. కానీ మొత్తానికి యోనా గారు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు అంటే ఓడలో నుంచి నీటిలో పడ్డాడు, నీటిలో నుంచి చేప మింగింది, చేప కడుపులోకి వచ్చాడు, అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏండి చూడండి ఏమని చేస్తున్నాడు. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. యోనా గారు ఉపద్రవంలో ఉన్నారు. యోనా గారు దేవునికి మొర్రపెట్టారు. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఏంటిది? ఆయన ఇంకా మత్స్యము కడుపులోనే ఉన్నాడు, కానీ దేవుడు ఉత్తరం ఇచ్చాడని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు ప్రార్థన చేశాడు? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనం చేయ ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఇది మనకు తెలియదు. మత్స్యము కడుపులోనే కదా ఉపద్రవము, అది కూడా మనకు తెలియదు. ఒకవేళ ముందు 2 రోజులు ప్రార్థన చేశాక ఇది చివరిగా చేశాడా మనకు తెలియదు. కానీ మత్స్యము కడుపులో ఉండి చేసిన ప్రార్థన ఈ విధంగా ఉంది. ఏంటంటే ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇది ఈ యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థన. యాక్చువల్గా ఏంటంటే కీర్తన, అది ఒక పాట. కీర్తన చాలాసార్లు ఏంటంటే 2 లైన్ల కింద ఉంటుంది అనమాట. పై లైన్ ఒకటి చెప్తుంది, ఆ క్రింద లైన్ పైన చెప్పిన దాన్నే వేరే పదాలతో మరింత బలంగా చెప్పడము, లేకపోతే పైన ఉన్నదానికి వేరే విధంగా చెప్పడం, ఏదో పైన ఉన్న ఆలోచననే ముందుకు కొనసాగించడము, లేకపోతే నొక్కి వక్కానించడం ఏదో చేస్తుంది. అంటే చూడండి, ఉదాహరణకి నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మొరపెడితే ఆయన ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ తర్వాత లైన్లో సెమికోలం తర్వాత ఏమో చూడండి, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఉపద్రవము పాతాళ గర్భంలో యెహోవాకు మనవి చేయగా నేను కేకలు వేయగా ఏంటి చూడండి, ప్రత్యుత్తరం ఇచ్చాను, నా ప్రార్థన అంగీకరించాను. అట్లా దాన్ని ప్యారలలిజం అంటారు. అవి మనకు అవసరం లేదు. కానీ ఏంటంటే ఇట్లాంటి వాటితోటి ఆయన చాలా గాఢమైన లోతైన ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే పాడుతూ ఉన్నాడు ఈ పాటను. ఎక్కడ? మత్స్యము కడుపులో. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కురులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచేదని అనుకుంటాను. చూడండి, మరలా ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి అన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను, కోపములోనికి నేను వెళ్ళిపోయాను, నువ్వు నన్ను పైకి లేవనెత్తు అని చెప్తున్నాడు ఈయన. ఆయన మత్స్యము కడుపులో ఉన్నాడు. యాక్చువల్గా ఆయన చూసేది ఏంటంటే పాతాళ గర్భంలోనికి నేను వెళ్ళిపోయాను. పాతాళ గర్భం అంటే ఇంక అంతకంటే లోతు ఇంకోటి ఉండదు. నిజానికి యోనా గారు అంతకంటే దిగజారినటువంటి అంత లోతు విధానంలోకి ఇంకెక్కడికి వెళ్ళాడన్నమాట, అన్ని విషయాల్లోనూ. కానీ అంత అట్టడుగు, జీవితం యొక్క అట్టడుగుకు వచ్చినప్పుడు ఇంకా ఈయన అయిపోయింది నా లైఫ్ అని అనుకున్నప్పుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఈయన ఏం చేస్తున్నాడు? నువ్వు నా ప్రార్థన అంగీకరించావంటున్నాడు. ఏంటి? అగాధమైన సముద్ర గర్భములోనికి, 3వ వచనంలో అన్నాడు, అగాధమైన సముద్ర గర్భములో పడిపోయింది. సముద్ర గర్భంలో అంటే ఇంకా బాగా లోతు అనమాట. ఏంటి? ప్రవాహాలు నన్ను చుట్టూ ఇవన్నీ మాట్లాడుతూ ఇంకా క్రిందకు వచ్చేసాడు. కానీ భూమి గడియలు అన్నాడు. భూమి యొక్క తలుపులు అంట. ఈయన పైకి రాకుండా అంత లోపలికి వెళ్ళిపోయాడు. పర్వతముల యొక్క ఏదండి అక్కడ ఎంత పర్వతముల పునాదులలోనికి నేను దిగబడి ఉన్నాను.
సో అంత లోతుకు వెళ్ళినప్పుడు యాక్చువల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈయన ప్రార్థన అయ్యా నన్ను క్షమించు అని ఒక పాపపు ఒప్పుకోలు ప్రార్థన ఉంటే బాగుంటుంది. లేకపోతే ఏమంటాం, విజ్ఞాపన కీర్తన అంటాం చూడండి. విజ్ఞాపనలు, అయ్యా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను పైకి లేవనెత్తు, నన్ను ఇది చేయని విజ్ఞాపన కీర్తన ఆ 2వ అధ్యాయంలో ఉంటే ఇంకా చక్కగా ఉంటుంది. లేదు ఆ సెట్టింగ్లో అంటే సముద్రపు నాచు ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, కడుపులో ఉన్నాడు, చాలా ఇదిలో ఉన్నాడు, అప్పుడు లేకపోతే అక్కడ బాగా ఫిట్ అయితే ఒక విలాప కీర్తన ఉందనుకోండి, నేను ఇలా అయిపోయాను, అలా అయిపోయాను, లేకపోతే ఇలా దీనివల్ల ఇలా అయ్యాను, దానివల్ల అలా అయ్యాను, అలా ఉన్నప్పుడు విలాప కీర్తన ఒక అందం. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది కృతజ్ఞతా కీర్తన. కృతజ్ఞతా కీర్తన ఎక్కడి నుంచి పాడుతున్నారు యోనా గారు? మత్స్యము కడుపులో నుండి పాడుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మత్స్యం కడుపులో నుంచి కృతజ్ఞతా ప్రార్థన ఏంటి? ఈయన బయటకు వస్తాడో లేదో తెలియదు. మత్స్యం కడుపులో కృతజ్ఞతా ప్రార్థన ఏంటి? ఓ విలాప కీర్తన, ఓ విజ్ఞాపన కీర్తన, ఓ పాప పొప్పుకోలు, ఏదో ఉండాలి, కానీ కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇంకా చూడండి ఎంత చక్కగా ఆ కంక్లూడింగ్ 2 వచనాలు అద్భుతమైనటువంటి మాటలు అనమాట. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచేవారు తమ కృపాధారమును విసర్జింతురు. దేవుడు తన కృపను నాకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నేను అసత్యమైన వాటి యందు నేను లక్ష్యం ఉంచట్లేదు, సత్యదేవుని యందు లక్ష్యం ఉంచుతున్నాను. అది ఆయన కాన్ఫిడెన్స్. సముద్ర గర్భంలో ఉండే ఆల్రెడీ నేను పైకి వస్తానన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఈయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. కృప ఎక్కడ దొరుకుద్ది? దేవుని యొద్ద దొరుకుద్ది. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచితే ఏముండదు. కృతజ్ఞత 9వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకు. నా ప్రియ సహోదరి సహోదరుల, మన జీవితాల్లో కొన్నిసార్లు యోనా లాంటి అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. ఇక మనం పైకి ఎక్కలేనంత ఏదైనా భూమి గడియలు వేయబడినట్లు అట్టడుగుకు వచ్చేస్తూ ఉంటాం. మత్స్యం కడుపులో ఉంటాం. ఇక మనం అది ఇరుక్కుపోతాం అన్నమాట. ఇంక అందులో ఆ ఇరుక్కుపోయినప్పుడు యోనా గారు దాన్ని ఎట్లా చూస్తున్నాడంటే, దేవుడు దీనిని నా కొరకు నియమించాడు అన్న అవగాహన లేకపోతే, ఏదో నన్ను మింగేసింది బాబోయ్ అని ఈయన టెన్షన్ పెట్టడం అనుకోండి, మాట కాదు అసలు, గుండాయి చచ్చిపోతాడనమాట. కానీ ఈయనేటి, దేవుడు నా కొరకు దీన్ని నియమించాడు అనే అవగాహన వచ్చింది. సముద్రపు నాచు తలకి తగులుతూ ఉంటే, ఇది దేవుడు నాకు, ఈ సిచ్యువేషన్ నాకు దేవుడు నియమించాడు. మత్స్యము కడుపు దేవుడు నాకు నియమించాడు. ఖచ్చితంగా నేను బయటికి వస్తాను. ఇది దేవుని మార్గము. ఆయన నన్ను విడుదల చేస్తాడు కనుక విడుదలకు ముందే ఇతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇంకా కడుపులో ఉంటుండగానే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఈ కృతజ్ఞతార్పణల పండుగ సీజన్లో ఇది ఒక చక్కటి సందేశం. దేవుడు మాకేం చేయలేదండి, ఇది కాదండి, అది కాదండి. ఒకవేళ నీకు కృతజ్ఞతలు రాకపోవచ్చు కాక, కానీ నేర్చుకోవాలి. విశ్వాసం అనేది, బలమైన విశ్వాసము అనేది, జరుగుతున్న పరిస్థితులను నీవు చూచేటువంటి ఆ దృక్పథము అనేది ఏ విధంగా ఉండాలంటే, ఇంకా ఆయన విడుదల ఇదేది రాకముందే ఆయన యొక్క ఫింగర్ ప్రింట్స్ని చూసి జరుగుతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క కృప నాకు మెండుగా ఉంటుంది, నేను ఆ కృపాధారమును విసర్జించను, నేను అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలందు లక్ష్యముంచను. కనుక దేవుడు నా ప్రార్థనలు ఆలకించాడు. దేవుడు నా ప్రార్థనలు ఆలకించి పైకి తీసుకొస్తాడు. కానీ ఆలకించాడన్న ష్యూరిటీ నాకున్నది. ప్రియులారా, మనకున్నటువంటి స్ట్రెస్లో, మనకున్నటువంటి
భయంకరమైన ఒత్తిళ్ళు, మనకున్నటువంటి ఈ చేప కడుపు అనుభవాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి ఆ బలమైన విశ్వాసంలో మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పాత నిబంధన కాలంలో నే ప్రవక్త ఆ విధంగా ఉన్నట్లయితే మనం యేసు స్వామి బిడ్డలము, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చేత నింపబడినటువంటి వారము. ఈ యొక్క మాదిరులు ఉన్నాయి, లేఖనాలు మన చేతిలోనే. మనం ఇంకెంత విశ్వాసంలో ఎదగవలసిన వారమై ఉన్నాం. మనం చాలా ముందుగానే సెలబ్రేట్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. చూడండి, ఇక్కడ నేను ఒక 2 ఉదాహరణలు చెప్తా, 2-3 ఉదాహరణలు చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. అక్కడ రాజు గారికి కల వచ్చింది, నెబుకద్నెజరు గారికి, కానీ ఆయన మర్చిపోయాడు. సో కాబట్టి నా కళ నేను మర్చిపోయాను. ఆ కళను చెప్పాలి, ఆ కళ భావం కూడా చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. సో ఇంకా ఇది జ్ఞానుల్ని వీళ్ళందరూ ఇలా చెప్పినారు, అట్లా చెప్పినారు, ఏమి కాదు అని అర్థమైపోతా ఉంది. కనుక అసలు ఈ జ్ఞానులందరినీ చంపేయండి అన్నట్టుగా ఒక శాసనం రెడీ చేసినాడు. కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే శాసనం రెడీ చేయగానే అందులో అధికారంలో ఉన్నటువంటి దానియేలు అతని స్నేహితులను ఏదో చేద్దాం అన్నట్లుగా ప్లాన్ చేసినాడు. అప్పుడు దానియేలు అరియోకు అనేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి అంటే ఎట్లా అని చెప్పారు. సరే సమయం ఇవి మాకు చూద్దాం అని చెప్పేసి వీళ్ళు ఫ్రెండ్స్తో కూడా చెప్పి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ సమాధానాన్ని దానియేలుకి ఇచ్చినాడు. చూడండి 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుతున్నాను. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు గలవాడు, యుగయుగములన్నిటినూ దేవుని నామం స్తుతినందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులను ఆయన తెలియను. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించి గణపరచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసేది అని దానియేలు మరలా చెప్పను. దేవుని స్తుతించడం ప్రారంభించాడు ఇతడు. ప్రభువా, నువ్వు జ్ఞానం కలిగిన వాడు, నువ్వు ఎంత అంత అని దేవుని స్తుతిస్తాను, నువ్వు మాకు తెలియజేశాను. ఎందుకీ ఆ స్తుతించేటప్పుడు ఏంటి, వీళ్ళని చంపేయాలని ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది. వాళ్ళు చంపేవాళ్ళు కూడా ముందు వీళ్ళని చంపేద్దామని చూస్తున్నారు. వీళ్ళు రాజుగారి వరకు ఈ రిపోర్ట్ వెళ్తుందో లేదో తెలీదు, రాజుగారు నమ్ముతాడో లేదో తెలీదు, ఏమీ లేకుండా అయ్యో ఇది ఏమన్నా కలేమో అని ఆయన డౌట్ లేదు. ఖచ్చితంగా దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు ఈ కళైనా రాజుగారు అని చెప్పాలనుకోండి, ఎవరు చెప్పాలి? దానియేలు చెప్పిన తర్వాత ఇది రైట్ అని టిక్ కొట్టాలి రాజుగారు, అప్పుడు అది రైటు. కానీ రాజుగారు టిక్ కొట్టగలదు అనమాట. దానియేలు తెలుసు ఇది దేవుడు అనుగ్రహించిన దర్శనం, ఇది ఖచ్చితంగా రాజుగారికి వచ్చిన కళ, ఇది ఖచ్చితంగా రాజుగారికి వచ్చిన భావం, కనుక నేను దేవుని స్తుతిస్తాను. దేవుని స్తుతించాడు. ఇంకా అదేం పరీక్షించబడక మునిపే అతని మీద మరణ శాసనం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుండగానే, అతను చంపబెదికేవారు తిరుగుతూ ఉంటుండగానే ఇతడు దేవుని స్తుతిస్తున్నాడు. అరియోకు వచ్చి రాజుకి చెప్పినాడు, రాజు ఇదిగో బెల్తషాజర్ అనేటువంటి దానియేలు ఎట్లాగాని చెప్పినాడు. ఆ కళ్ళన్ని కూడా తెలియజేసినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందల విశ్వాసము, దేవుడు మనతో ఉన్నాడు, మనకు బయలుపరిచినాడు, ఆయన పరిస్థితిని చక్కదిద్దుతాడు అనేటువంటి ఆ విధానం మనకి ధైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఈ ప్రీమెచ్యూర్ సెలబ్రేషన్ అంటే చూడండి, ఇంకా అది ఏమి రిజల్ట్ రాకుండానే సెలబ్రేట్ చేసుకోవడం. మనకు ఖచ్చితంగా తెలుసు మన ప్రభువు గొప్పవాడు. అది స్ట్రాంగ్ ఫెయిత్, అది బలమైనటువంటి విశ్వాసం, అది బలమైనటువంటి విశ్వాసం. ఒక రాజుగారికి జబ్బు చేసింది. ఇతడు చనిపోతాడు అని దేవుడు కూడా చెప్పినాడు. చెప్తే రాజుగారు చంటి పిల్లలాగా ఏడ్చేసాడంట. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఈ యొక్క రాజుగారు హిజ్కియా రాజుగారు చాలా ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే ప్రవక్త గారు వచ్చి, నువ్వు బతుకుతావులే, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, డామ్ డూమ్ అని చెప్పినాడు. చెప్పిన తర్వాత అక్కడ ఒక పాట రాయబడింది అనమాట.
చూడండి, యోధా రాజు అయిన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం 9వ పొందిన తరువాత అతడు రచించింది. పొందిన తర్వాత రచించాడు అని దీన్ని రాస్తున్నాడు అంటే ఆ మాటలు పొందక ముందే రాసి ఉండొచ్చు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చాను, నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును. ఇవన్నీ మాట్లాడుతున్నాడు. నా నివాసం పెరిగిపోయేవన్ను, నేను ఓర్చుకుంటేనే. చూడండి, కొన్ని మాటలు ఎంత ఉదాహరణలు ఎంత నీట్గా ఇది చేసినాడో. నొప్పి చేత నా ఎముకలు, చూడండి 13వ వచనం చదువుతున్నాను, ఉదయం మగు వరకు ఓర్చుకుంటేని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడాను. ఆయన బాధ చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. జబ్బు చేసింది ఎలా ఉందయ్యా అంటే, అయ్యి బాబాయ్ సింహం ఎముకలు ఇరిసినట్టు ఉందండి అని చెప్తున్నాడు. ఏంటి ఇంకా చూడండి 14వ వచనంలో, మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరుకు వలెను నేను కిచకిచలాడి తిని, గొవ్వ వలె మూల్గి తిని. నువ్వు నాకు ఇదంతా కూడా చేసావు ప్రభువా, నా ఆత్మ నువ్వు బలపరిచినావు, మా జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయిస్తాం. ఈ పాట అయిపోయిన తర్వాత 21వ వచనం, మరియు యెషయా అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలను, అప్పుడు అతడు బాగుపడినని చెప్పాను. అప్పుడు మరియు హిజ్కియా, నేను యెహోవా మందిరంలో పోయినట్టుకు గుర్తు ఏమిటని అడిగి, కాన్సెప్ట్ ఏంటి? దేవుని ఎడల విశ్వాసం. మనము గొవ్వవలే బాధలో మూలుగుచూ ఉన్నప్పుడు, కిచ్చకిచ్చలాడుతూ ఉన్నప్పుడు, మన ఎముకలు విరువబడిన అనుభవం గుండా వెళ్తూ ఉన్నప్పుడు, వీ కెన్ సెలబ్రేట్. దేవుని యొక్క మాటను మనము నమ్మగలం, మన యొక్క విశ్వాసాన్ని వెళ్ళిపుచ్చగలం, కృతజ్ఞత కీర్తన పాడగలము, మనం పాడగలం. మరొక ఉదాహరణ నేను చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన. 20వ కీర్తన ఏంటంటే, రాజుగారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పాడేటువంటి కీర్తన అనమాట. అక్కడ రాజుగారు కొన్ని డైలాగులు చెప్తారు, అక్కడ వచ్చిన ప్రజలు కొన్ని డైలాగులు చెప్తారు, పాదిరి గారు అంటే ప్రీస్టు కొన్ని డైలాగులు చెప్తారు అన్నమాట. చూడండి, వాళ్ళందరూ వచ్చారు, ఈ రాజుగారు సైనికులందరూ యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు అక్కడ చుట్టూ వచ్చినటువంటి జనము, టాటాలు బైబేలు చెప్పేటువంటి వారు, వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. రాబోతా ఉంది ఆపత్కాలం, ఇంకా రాలేదు, యుద్ధానికి వెళ్తాం కదా అప్పుడు వస్తుంది. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, నువ్వు చేసినటువంటి ఈ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నువ్వు ఇచ్చినటువంటి నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు రాజు కోసం, యుద్ధానికి వెళ్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఇంకా యుద్ధానికి వెళ్ళలేదు. 5వ చరణం చూడండి, వాళ్ళందరూ మాట్లాడారు. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరుచునుగాక. దేవుడు రక్షణ ఇస్తాడని ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మేము జయోత్సాహము చేయుచున్నాము, మేము ఎత్తుతున్నటువంటి ఈ ధ్వజాలు కూడా మా దేవుని నామాన్ని బట్టి ఎత్తుతున్నా కనుక జయోత్సవంతో ఇచ్చేస్తున్నాం. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడయా. 6వ వచనం చూడండి. అప్పుడు ఏదండి రాజుగారు రెస్పాన్స్ ఇస్తా ఉన్నాడు. యెహోవా తన అభిషిక్తుని రక్షించినని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము ఆయన చూపిస్తాడు. ఎలా తెలిసింది రాజుగారికి? వీళ్ళందరూ అంటున్నారన్నమాట, దేవుడు ఇది చేస్తాడు అంటే అన్నాడు, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. అప్పుడు అందరూ చెప్తున్నారు చూడండి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇంకా యుద్ధం ప్రారంభం అవ్వకముందనే
ఎట్లా సెలబ్రేట్ చేసుకోగలం? పాతాళ గర్భంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్తుతులు లేకపోతే కృతజ్ఞతా కీర్తన పాడగలం? మరణ శాసనం మన పైన ఇంకా ఉంటుండగానే మనం ఈ రాజుగారి టిక్కెట్టకుండానే ఎట్లాగా మనం దేవుని స్తుతించగలం? దేవుని హిజ్కియా ఎట్లాగా ఆరాధన చేయగలడు? ఇంకా కిచకిచలాడే అనుభవంలో ఉన్నాడు, మూలిగేటి అనుభవంలో ఉన్నాడు. యోనా గారు చెప్పిన మాట ఇక్కడ ఉంది ఏంటంటే, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారమును విసర్జింతురు, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. మన దృష్టి ప్రభు పైన ఉంటే జరుగుతున్న పరిస్థితుల్లో దేవుని యొక్క ఆ ఫింగర్ ప్రింట్స్ని మనం చూడగలిగితే స్తుతి తప్ప ఏమొస్తుంది? ఏమన్నా చూడండి, కొందరు రథాలను బట్టి కొందరు గుర్రాలు బట్టి అతిశయపడతారు. మాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి కాబట్టి విజయం మాదే అంటారు. మాకు రథాలు ఉన్నాయి కాబట్టి అవతలకి లేవు కాబట్టి ఇంక అయిపోయింది అని అనుకోవచ్చు. కానీ మా యొక్క అతిశయం అది కాదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన యొక్క అతిశయం ఏంటో తెలుసా? మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదాం. మన దేవుడైన యెహోవా నామమును బట్టి ధ్వజమెత్తుతాం. మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తాం. అది మనకి ష్యూరిటీ, అది మనకు ష్యూరిటీ. వాళ్ళు ఏదండి వేరే వేరే అసత్యమైనటువంటివి ఏదండి రథములు గుర్రములు యుద్ధానికి కావాల్సిన వాటి మీద తమ యొక్క వాటిని ఆధారం చేసుకున్నటువంటి వారు ఏమయ్యారు? వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలిచి యెహోవా రక్షించుము మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరించును. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అండి అది. మనం 4 కీర్తనలు చూసినాం అటు ఇటుగా. యోనా గారు పాడుతూ ఉన్నారు, యోనా గారు కృతజ్ఞతా కీర్తన, దానియేలు గారి యొక్క స్తుతి, యెషయా గ్రంథంలో మరి రాజుగారు చేసినటువంటి ఆ కృతజ్ఞత ప్రార్థన, 20వ కీర్తనలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన. వారు దేవుని వైపు చూస్తున్నారు. నా సహోదరుడా సహోదరి, దేని యందు నువ్వు లక్ష్యం ఉంచుతున్నావు? దేని యందు అతిశయిస్తూ ఉన్నావు? అసత్యమైన వ్యర్థమైన దేవతల యందు. నీ దేవత ఏంటో నాకు తెలీదు. అసత్యమైనదైతే నువ్వు కృపాధారమును విసర్జిస్తున్నావు, నీ రక్షణాధారాన్ని విసర్జిస్తున్నావు. నువ్వు కృతజ్ఞతగా అది ఏది చెల్లించలేవు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యం ఉంచువారు తమ కృపాధారములను విసర్జించరు. గుర్రములను బట్టి రథములను బట్టి ఒకవేళ వాటి యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నావేమో, అవే విజయాన్ని తెస్తాయని చూస్తూ ఉన్నావేమో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు మొక్కుబడులు చెల్లిస్తాను, ఎందుకంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుంది. దేవుని వైపు చూద్దాం, దేవునిపై ఆధారపడదాం. మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో, మనం మూలిగేటువంటి అనుభవాల్లో ఆయన మనకు తోడుగా ఉంటాడు అని, ఆయన విడిపిస్తాడనేటువంటి ఆ ష్యూరిటీ చేత ముందుకు సాగుదాం. రండి, తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ యొక్క స్వరాన్ని బట్టి వందనాలు. మత్స్యము కడుపులో మాలో చాలామంది మేము ఉండి ఉండొచ్చు, సముద్రపు నాచును అనుభవిస్తున్నవారు, ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం ఇంపాసిబుల్ అనేటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నటువంటి వారు, ఒంటరితనము, ఒంటరిగా సమస్యను ఎదుర్కోవడం, గొవ్వవలే కిచకిచలాడినటువంటి అనుభవాలు, మూలిగినటువంటి అనుభవాలు, మా ప్రభువా మమ్మను హతమార్చ చూడడానికి అనేక మంది ఎదురు చూసేటువంటి అనుభవాలు, నీ పైన మేము లక్ష్యం ఉంచడానికి, మా కృపాధారము నీవే కనుక నీ పైన మేము లక్ష్యం ఉంచడానికి, నీ యందు మేము అతిశయించడానికి
నిన్ను బట్టి మా ధ్వజం ఎత్తడానికి మాకు నేర్పించండి. మా విశ్వాసమును వృద్ధి పొందించండి ప్రభువా. మా విశ్వాసమును బలపరచండి. మా విశ్వాసమును బలపరచండి. ఇదిగో నాయన, ఎవరైతే ఇట్లాంటి పరిస్థితులు గుండా ఉన్నారో వారి నోటిని కృతజ్ఞతతో నింపండి. నీ వైపు చూడడానికి సహాయం చేయండి, ధైర్యపరచండి. నీ యొక్క వెచ్చని కౌగిలిలో భద్రపరచండి. నీ యొక్క ప్రజెన్స్, నీ యొక్క ఆ సన్నిధి వారు అనుభవించగలిగినట్లుగా సహాయం అనుభవించండి. నీవు తప్ప మాకు ఇంకెవరున్నారు ప్రభువా? మేము లక్ష్యం ఉంచడానికి, మేము అతిశయించడానికి నువ్వు తప్ప మాకెవరున్నారు స్వామి? నీ పాదాలు తప్ప మాకు వేరే శరణు ఏముంది? నీ దగ్గరకు వస్తున్నాను. మా నోటిని కృతజ్ఞతతో నింపండి. మా నోటిని స్తుతితో నింపండి. మా నోటిని ధైర్యము కలిగినటువంటి డిక్లరేషన్తో నిన్న మాటలతో నింపండి. మాతో ఉండండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని నేను మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోని తేక కీనుడు తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నది తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ప్రేమించి పెట్టలందరికీ, మరి ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, కిచకిచలాడుతూ మూలుగుతున్న ప్రతి ఒక్కరికి, మత్స్యము కడుపులో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి ఆదరించి బలపరచునుగాక, ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, గమనించండి, ఆదివారం యథావిధిగా సంఘమందు ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు గమనించి ప్రార్థన పూర్వకంగా ఆరాధనలో పాల్గొవాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. మరి సంఘానికి రాలేనటువంటి వృద్ధులు మొదలైన వారికి మరి సంఘ యూట్యూబ్ ఛానల్లో, సంఘ ఫేస్బుక్ పేజ్లో ఆరాధన లైవ్ ఇవ్వబడుతుంది కనుక ఆ విషయాన్ని కూడా గమనించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మన అందరికీ తోడేయుండును గాక. గుడ్ నైట్. God bless you.